హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక కొత్త డిఫరెంట్ క్రోషా, ఇది పీకాక్ ఫెదర్స్ లాంటి క్రోషా కుచ్చు డిజైన్ మనం చేద్దామండి. ఫస్ట్ మనము ఇలా శారీకి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి ఎలా రెడీ చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మనకి ఫస్ట్ ఇలాంటి రింగ్స్ అనేటివి కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలాంటి రింగ్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి మనము ఇలా ట్విస్ట్ చేసి ఇలా నీడిల్ని ఈ థ్రెడ్లోకించి ఇలా తీస్తే ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను యూస్ చేస్తుందండి 10 నీడిల్ నెంబర్ 10 0.75 mm. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి ఈ థ్రెడ్ అనేది ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఈ నీడిల్ని ఈ రింగ్లోకించి ఇలా తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తీసి ఫస్ట్ మనము ఈ సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలి. ఈ సింగిల్ క్రోషే వేసుకున్నాక మనము కంటిన్యూస్గా 3 chains అనేటివి వేయాలండి. ఇది ఒక డబుల్ క్రోషే కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ రింగ్ చుట్టూరా 80% ఆఫ్ ద రింగ్ మనము ఇలా డబుల్ క్రోషేస్ అనేటివి ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి ఏం కౌంటింగ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ రింగ్లో ఎన్ని పడితే మనము అన్ని డబుల్ క్రోషేస్ అనేటివి వేయాల్సి ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా 80 to 90% రింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మనం లాస్ట్ది ఇలా వేద్దామండి. వేసి మనము ఈ థ్రెడ్ని కొంచెం ఇలా బయటికి లాక్కొని ఈ ఎక్సెస్ థ్రెడ్ని మనము ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది పింక్కి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి శారీ. ఇప్పుడు ఇది కూడా 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనము ఈ రెండిటిని ఇలా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రెండిటిని ఇలా కలుపుకొని మనము ఇలా నాడ్ అనేది ఇలా వేయాల్సి ఉంటుంది. నేను దీనికి ఇలా నాడ్ వేసేసాను. మనం ఫస్ట్ ఏదైతే డబుల్ క్రోషా వేసామో అక్కడ మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది. ఆ హోల్లోకించి దీన్ని మనము ఒక సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలండి. సింగిల్ క్రోషే వేసాక ఇది థ్రెడ్ని ఇలా బయటికి లాక్కొని మనము ఒక బీడ్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పక్కకే ఉన్న దాంట్లో మనము దీన్ని మళ్ళీ ఒక సింగిల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు సింగిల్ క్రోషే వేసాం కదా, మళ్ళీ మనం ఒక బీడ్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలండి. బీడ్స్ యాడ్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనము సెకండ్ బీడ్ యాడ్ చేసాం కదండి. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న డబుల్ క్రోషా వదిలేసి థర్డ్ వన్లో పెట్టాలి. ప్రతిసారి మనము బీడ్ యాడ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఉన్నది ఒకటి వదిలేసి దాని పక్క దాంట్లో పెట్టాలండి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి వదిలేసేయాలి, మళ్ళీ ఇందులో పెట్టాలి. మళ్ళీ సేమ్ ఇక దీని చుట్టూరా మనము సేమ్ ఇట్లనే అల్లుకోవాల్సి ఉంటుందండి. నేను మొత్తం అయ్యాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం చివరి వరకు ఇలా బీడ్స్తోనే అల్లుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, దీనికి ఇప్పుడు మనం 3 chains అనేటివి వేయాల్సి ఉంటుందండి. ఇలా ట్రైన్స్ వేసి దీన్ని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈ బీడ్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో దాంట్లో మనము ఇక్కడ సింగిల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుందండి. మళ్ళీ మనము ఇక్కడ 3 chains వేయాలి. 3 chains వేసాక మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషే, మళ్ళీ 3 chains వేయాలి. ఇలా వేసి మొత్తం మనము దీని చుట్టూరా ఇలానే కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను దీని చుట్టూరా ఇలా అల్లేసుకున్నానండి. అల్లుకున్న తర్వాత మనము ఇలా 120 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది ఇలా తీసుకొని ఈ హోల్లోకించి మెల్లగా ఇలా లాగుతూ మనము దీనికి ఇక్కడ టాజిల్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. యాక్చువల్గా దీనికి టాజిల్స్ అనేటివి చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బేబీ కుచ్చూస్ అంటారు.
ఇలా మనము ఒక బేబీ కుచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని చుట్టూరా మనము ఇలా చుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా చుట్టుకున్నాక నేను ఇంతకుముందు మీకు రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇట్లా రెగ్యులర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను దీని చుట్టూలా మనం పూలు ఎట్లా అల్లుతామో సేమ్ అట్లనే అల్లుకోవాలి. ఇది మనకు కొంచెం టైట్ అనిపించే వరకు ఇది ఇలా అల్లుకొని మనం ఇప్పుడు ఎక్సెస్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అండి దాన్ని ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ చేసేస్తే ఇది ఇలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటివి కొన్ని కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను శారీకి ఎలా అటాచ్ చేయాలో మీకు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 4 strands ఆఫ్ కాటన్ థ్రెడ్కి ఇలా నీడిల్కి ఎక్కించుకొని పెట్టుకున్నానండి. ఇలా నాడ్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను శారీకి వచ్చేసి 2 inches డిస్టెన్స్ మార్క్ చేసుకున్నానండి. మనం ఏదైతే నాడ్ వేసామో ఆ నాడ్లకేంచి దీన్ని ఇలా ఒక 2 నుంచి 3 times ఇలా తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాంటిది ఒక బీడ్ అనేది యాడ్ చేసుకొని మనం ఏదైతే ఇట్లాంటి ఫెదర్స్ టాజిల్ ఏదైతే మనం క్రోషాది రెడీ చేసుకున్నామో దీనిది ఇలా సెంటర్లో చూసుకొని ఇలా నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా మామూలుగా మనం కుట్టుకోవాలండి. ఇది వచ్చేసి బ్రైడల్ శారీ అండి. చాలా బాగుంది శారీ కూడా వచ్చేసి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ వీడియో చూసి కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, చాలామందికి హెల్ప్ఫుల్ కూడా అవుతుందని అనుకుంటున్నానండి. ఇలా మనం ఇక్కడ ట్రిమ్ చేసేయాలా. మళ్ళీ సేమ్ ఇంకొకటి కూడా నేను మీకు ఇలానే వేసి చూపిస్తానండి. ఎక్కడైతే నేను 2 inch డిస్టెన్స్లో నేను మార్క్ చేశానని చెప్పాను కదా, ఆ 2 inch డిస్టెన్స్లో మనం మార్క్ చేసుకునే వల్ల వేసిన నాట్ పైననే ఒక 2 knots అనేటివి ఇలా కంటిన్యూస్ వేసుకోవాల్సి ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇలా రెడీగా చేసుకున్నామో దాన్ని ఇలా తీసి మళ్ళీ రివర్స్లో ఇలా తీయాల్సి ఉంటుందండి. తీసుకొని మనకు బీడికి శారీకి మధ్యలో ఏదైతే థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ చుట్టూరా మనము ఇలా చుట్టుకోవాలండి. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చండి. మీకు ఈ డిజైన్ ఎలా వచ్చిందో మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి నాకు మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేటివి తెలపండి ఫ్రెండ్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉందో ప్లీజ్ చెప్తే నాకు ఇంకా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, నేను ఇంకా ఏమైనా వీడియోలో మార్పు అనేది చేయాలా వద్దా అనేది. ఇప్పటి వరకు నేను ఎలా అయితే సపోర్ట్ చేశారో ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇది మనం ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఎక్సెస్ థ్రెడ్ని ఇలా కట్ చేసేయాలి. ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.